అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం ఆనపకాయ పులుసమ్మ. లేదు, మీరు ఎలా పిలుస్తారో నాకు తెలియదు కదా. దప్పలం అంటారా, లేదంటే సొరకాయ పులుసు అంటారా? ఈరోజు ఎంతో కమ్మగా నేను మా ఊర్లో పిలిచే ఆనపకాయ పులుసు మనసారా ఇష్టంగా తినేలాగా చేశానమ్మా. మరి వీడియో చూద్దాకి వస్తారు కదమ్మా. ఇప్పుడు నేను ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నామా, 3 టేబుల్ స్పూన్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెబ్బలు కరివేపాకు 2 నిమిషాలు దోరగా వేయించుకోండమ్మా. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, టేస్ట్ తగ్గట్టు ముందుగానే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానమ్మా. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నామా. ఇప్పుడు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు చిన్నగా కట్ చేసుకుని 2 నిమిషాలు వేయించుకోండమ్మా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆనపకాయ అంటారా దీన్ని, లేదంటే దప్పలం అంటారా, లేదంటే ఇంకేమంటారు, సొరకాయ అంటారా, మీరు ఏమంటారో నాకు తెలియదు కదా. ఈ కాయని నేను అరబద్దే తీసుకున్నాను. అండ్ చెక్క వెనకాల ఉన్న తోలు తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండమ్మా. చిన్న ముక్కలు వద్దు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండమ్మా. కూర ఉడికేటప్పుడే మనకి పెద్ద ముక్కలు చిన్న ముక్కల్లాగా అవుతాయి, సరేనా? ఇక ఆ కూరలో వేసేసుకొని ఒక్కసారి ఓవరాల్గా కలుపుకోండమ్మా. ఇక మొత్తం కలిపిన తర్వాత మనం ఒక్కసారి మూత పెట్టుకోండమ్మా. అప్పుడు మనకి కూర అనేది తొందరగా మగ్గిద్దమ్మా, సరేనా? ఆ ముక్కలో ఉన్న నీరు కూడా బయటికి రావాలి కదా. ఈ లోపల మనం పులుపు తగినంత చింతపండు. నేను 1/2 కేజీ ఆనపకాయ కర్రీ వేసాను, దాని తగ్గట్టు నాకు ఇంత క్వాంటిటీతో చింతపండు పట్టిద్దమ్మా. ఇక వాటర్లో నానబెట్టుకోండి. ఈ లోపల మనకి కర్రీ ఎలా ఉందో ఒకసారి చూడండి అమ్మా. కర్రీ మనకి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా, మగ్గినట్టే. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం. ఇక ఓవరాల్గా నిదానంగా కలుపుకోండమ్మా. ఎందుకు అంటే హడావుడిగా తిప్పితే మీకు ముక్కలన్నీ మెత్తగా ఉంటాయమ్మా, ఇక ఇరిగిపోతూ ఉంటాయి. మనకి కంప్లీట్గా కర్రీ లోపల ముక్కలు పెద్దగా కనపడవమ్మా. దానికన్నా ఇలా నిదానంగా తిప్పుకుంటే మనకి లాస్ట్లో ముక్కలాగా ఉంటాయమ్మా, అర్థమైందా? ఇక నిదానంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం, ఉట్టి రసం వరకే గుజ్జు అనేది బయటపడేయండి అమ్మా. ఇక రసం మొత్తం ముక్క మునిగేలాగా వేసుకోండమ్మా. ఇక మనం ఇలాగ ఒకసారి కలుపుకొని ఇక పెద్ద మంట పెట్టేసుకోండమ్మా. ఖచ్చితంగా పావుగంట సేపులో మీకు కర్రీ అనేది ఎంతో టేస్టీగా చిక్కగా తయారయ్యిద్ది. ఈ విధంగా ఉన్నప్పుడే కొద్దిగా మనం బెల్లం వేసుకోవాలమ్మా. బెల్లం లేకపోతే 2 టేబుల్ స్పూన్ షుగర్ అయినా వేసుకోండమ్మా. ఏదైనా ఒకటే, కంగారు పడక్కర్లేదు. ఇలా కొద్దిగా తీపి తగిలిస్తే చాలా బాగుంటుందమ్మా. ఓవర్గా వేసుకోవద్దు, నేను చూపించిన విధంగా చాలమ్మా. ఇక ఈ విధంగా చిక్కగా పడిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో ఇష్టంగా కడుపారా తినచ్చమ్మా. ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకోండమ్మా. ఇక ఇంతేనమ్మా ఈ రెసిపీ, ఆనపకాయ కర్రీ ఇలాగే చేస్తారు, ఓకేనా? ఇంకా చాలా వెరైటీస్ ఉన్న దీంట్లో మీకు నిదానంగా రోజుకు ఒక వీడియో పెడుతున్నాను కదా, అన్నీ మీకు వివరంగా చెప్తూ ఉంటాను. ఆనపకాయలు ఎన్ని కర్రీలు చేయొచ్చు అని, సరేనా? ఈ ఛానల్ మీకు నచ్చిందమ్మా? నచ్చితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. ఇంకా 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 మీ ముందుకి మంచి కంటెంట్తో, మంచి కర్రీస్తో మీ ముందుకి ఎప్పుడూ వస్తూ ఉంటానమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. కీప్ స్మైలింగ్. బాయ్ అమ్మా. ఒక లైకు, షేరు.